అందరికీ స్వాగతం. ఈ అభినందన సభకి నేను సభాధ్యక్షుడిగా నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తూ, ఇది నాటక కళామ తల్లి తన ముఖ్య పిల్లడికి జరుగుతున్నటువంటి పుట్టినరోజు వేడుకగా భావిస్తూ, ఆ కళారంగంలో పనిచేస్తున్నటువంటి పురోహితులుగా మమ్మల్ని పిలిచారేమో అని చెప్పేసి మా ప్రభాకర్ గారిని అనుకుంటూ, ఈ కార్యక్రమంలో ప్రార్థన శ్రీ కొండలరావు గారి నుంచి ప్రార్థన చేయబడుతున్నారు. ఎందుకంటే నేను ఎక్కువగా ఈ ప్రాంతానికి రాకపోయినా ఉదయం నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఒక్కొక్కరు నోటంటే ఈ పద్యాల గురించి, వాళ్ళ చరిత్రల గురించి, ఏం జరుగుతున్న నాటకంలో ఎంతమంది ఎలా వెళ్ళి చూశాను. ఆ గతించినటువంటి మహానటుల పేర్లన్నీ వాళ్ళ నాలుకల మీద ఇంకా నాట్యం ఆడుతున్నాయి అంటే అంతకన్నా నటుడు కావాల్సిన పట్టాభిషేకం ఏముంది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇటువంటి ఈ కళను ఇంతగా ఆదరిస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి చాలా మహానటులు వచ్చారు, మహానటులు వచ్చారు. సత్యహరిశ్చంద్ర నాటకంలో వృత్తులు కీర్తిని దిశలా వ్యాపింపజేసేటువంటి కోటేశ్వరరావు గారికి యువత జన్మదిన శుభాకాంక్షలతో పాటుగా అభినందన చెయ్యాలని ఒక కథ ఏర్పడతారు. దానికి మన జనరంగ ప్రభాకర్ గారు ఒక సభ్యుడిగా కావచ్చు, సూత్రధారిగా కావచ్చు, అగ్రజుడిగా కావచ్చు, అందరినీ పోగు చేసేవాడిగా కావచ్చు, సర్వం తానే
ఈ కార్యక్రమానికి ఇంత అందంగా రూపకల్పన చేయడం అనేది నేను చాలా అభినందిస్తున్నాను. మీరు చాలా ప్రేక్షకులు దయచేసి వేదిక మీద ఉంటే మీరు కూడా సంతోషిస్తారని భయపడడం అక్కడ కూర్చుంటే మాట్లాడుతున్నాను. కాబట్టి మనం వెంటనే సభా ప్రారంభం చేసుకుందాం. సభా ప్రారంభంగా డాక్టర్ డోలా బాలవీరాంజనేశ్వరం గారు తోటపల్లి శాసనసభ్యుడిని వారిని తమ ప్రసంగించవలసిన రాలేదైనా తర్వాత వచ్చి జాయిన్ అవుతారు. ఇక్కడ గౌరవ అతిథుల ప్రసంగాల ముందుగా మనం అనుకుంటే ఇందులో ఈ సభలో ఒక విశేషం చెప్పాలి. అదేంటి అలాగే కూర్చున్నారండి, 1500 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బోర్డర్లో కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ బోర్డర్లో నడుచుకుంటూ వెళ్ళి ఆ సైనికులకు ఉత్తేజం కలిగించాలని ఆ పాట ద్వారా వాళ్ళు ఏ భాష వాళ్ళైతే ఆ భాషలో నేను పాట పాడాలి అనేటువంటి తలంతో పనిచేసినటువంటి మా అగ్రజుడు ఇవాళ తను ఒక పద్యనాట కళాకారుడికి జరుగుతున్న ఈ పట్టాభిషేకానికి నేను కూడా సాక్షిపోకంగా నిలుస్తాను అని చెప్పేసి ఇక్కడికి రావటం మా పద్యనాటకాన్ని అందుకని వెంటనే గౌరవ అతిథుల ప్రసంగాల్లో శ్రీ బాపిరెడ్డి గారు ఆర్డీఓ కలుపుడు గారిని వారి తన ప్రసంగాన్ని మన కోటేశ్వరరావు గారిని అభినందిస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మూల కారకుడు ప్రముఖ రంగస్థల నటుడు కోటేశ్వరరావు గారికి, అలాగే నేటి విశిష్ట అతిథి ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన గజల శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇంకా నాటక రంగానికి ఈ సమాజంలో విలువలు ఉన్నాయి అని చాటి చెప్పడానికి చేసిన సభికులు ముందుగా నాకు నేటి సన్మాన గ్రహీత కోటేశ్వరరావు ముందుగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరెక్ట్గా జన్మదినం రోజే ఆయన విశిష్ట సేవలు చేసినటువంటి రంగ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమాన్ని ఒక ప్రేమ దానికి హైదరాబాద్. అలాగే ఈ కందుకూరు ఎంతో మంది నంది అవార్డు గ్రహీతలు, రాష్ట్రవ్యాప్తంగా కళాకారులు, రచయితలు ఉన్నారు. అందులో ఒకరిగా ఈరోజు మాట్లాడిన కోటేశ్వరరావు గారు ఒక నాటకం పేరు చెప్పడాన్ని గుర్తుకు తెచ్చుకునేలాగా ఒక వ్యాఖ్యానాన్ని తెచ్చి కందుకూరికి ఒక చిరస్థాయి అయిన పేరుని సాధించి పెట్టినందుకు అందరూ రూపపడుతున్నా ఈ సందర్భంగా ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్తున్నాను. 1970 నుంచి 1980 వరకు అంటే 60-70 మధ్యలో కూడా అంత బాగానే ఉండేది. అప్పుడు పల్లెలకి పల్లెలు సంక్రాంతి, దసరా వాటి పండుగలు వస్తున్నాయంటే దాదాపు 10 ఊళ్ళో ఆ ఊళ్ళోనే నాటకం నేర్పించేటువంటి ఒక వ్యక్తి నాటకం నేర్పడం, ఆ ఊళ్ళోనే 1వ దశ, 2వ దశ, 3వ దశ ఇలా భీముడు కూడా 1వ భీముడు 2వ భీముడు అని చెప్పి అప్పుడు గ్రామీణ బాగా పొడుగా బాగా ఉంటాడు. బాగా లాగా ఉంది, ఉన్నాడంటే ఆయన దేవుడు. ఇంకా భయంకరంగా ఉంటే రామాసుడు. ఇలా సరి చేసి తీసుకుని వాళ్ళని నాటకంలో 3 నెలలు 4 నెలలు రిహార్సల్ పేరుతో సాయంత్రం అయిపోయేసరికి వచ్చి ఎక్కడో ఒక కొత్తలోనో అక్కడ మాస్టర్ వచ్చేసి నేర్పించి ఆ నాటకాన్ని ఉంటే చుట్టుపక్కల 4-5 గ్రామాల ప్రజలు ప్రారంభమైనట్టు ఈ నాటకాలని చూసేటువంటి స్థాయి కందుకూరు గ్రామంలో ఉండేది. ఆ తర్వాత కందుకూరు పట్టణం లేకపోతే ఇటువంటి పేరు ఉంటే కాలేజీలో ఉండేలో వాళ్ళకున్న ఎస్పీలు అందువాళ్ళు. అలాగే ఆ తర్వాత కూడా వాళ్ళు చేసిన సేవలకి నంది అవార్డు రావడం. అలాగే ఈ రోజు కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక నాటకం వేయాలంటే మేకప్ అనే జాంగీర్ అంటారు. అటువంటి ట్రేడ్ మార్క్స్ తోటి
బ్రాండ్ నేమ్ తోటి ఉన్నటువంటి కళాకారులు బంధువుల్లో ఉన్నారు. అందులో ఒకరుగా ఈ కోటేశ్వరరావు గారు మన ప్రాంతంలో ఉంటారు. ఈ ప్రాంతానికి నిజంగా పేరు చేసుకొచ్చిన జ్ఞాని కూడా కోటేశ్వరరావు గారి. ఆ కోటేశ్వరరావు గారికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ నాటకాన్ని ఇంకా సజీవంగా ఉంచుకోవాలంటే వాళ్ళు ఇప్పుడుని ఎక్కడైనా సరే తయారు చేసుకొని ఎక్కడికక్కడే ఈ నాటకాలని మళ్ళీ పునరుద్ధరించుకునే కార్యక్రమం